13వ మూర్తి హరిహరమూర్తి. అంటే సగభాగాన్ని శ్రీ మహావిష్ణువు స్వీకరించినటువంటి మూర్తిని అంటారు. నువ్వు ఎటువంటి భక్తితో ఎటువంటి ఉపాసన చేసి శంకరుని యొక్క శరీరంలో అర్ధభాగాన్ని పొందావో ఆ ఉపాయాన్ని నాకు చెప్పవలసినది పార్వతీదేవి నారాయణుణ్ణి ప్రార్థన చేస్తే శ్రీమన్నారాయణుడు పార్వతీదేవిని ఉపదేశం చేసినటువంటి స్తోత్రమే శివాస్తోత్ర స్తోత్రం. ఈ శివాస్తోత్ర స్తోత్రాన్ని పార్వతీదేవి శంకరుడి యొక్క శరీరంలో అర్ధభాగాన్ని పొందింది. అది 14వ స్వరూపం. దాన్ని అర్ధనారీశ్వర స్వరూపము అని పిలుస్తారు. మనకి కూడా కావలసింది మనుష్య జన్మ యొక్క పరమ ప్రయోజనం భగవంతుడితో ఐక్యమే కనుక శివాస్తోత్ర శతనామ స్తోత్రాన్ని ప్రదోషవేళలో చదవడం శుభమునందు సమస్తం. నిన్నటి రోజున శివనామం గురించి ఇంకో కొంత ప్రస్తావన చేస్తున్నాను. శివో మహేశ్వర అని పిలుస్తారు. ఈ మహేశ్వర అనబడేటటువంటి చిత్రమైనటువంటి నామం. మనకి మంత్రపుష్పం చెప్పినప్పుడు ఒక మాట చెప్తుంటాం. ఈశాహస్రవిద్యాశ్వర సర్వభూతాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే సదాశివో. సర్వమంగళములకు కారణమైనటువంటి వాడు సర్వ జగన్నియాడిగా ఉన్నప్పుడు ఒకడిగా మూడుగా కనపడుతూ ఆయన యొక్క అనుగ్రహము చేత జ్ఞానము కలిగినప్పుడు మూడుగా కనపడేటటువంటి ఒక్కటి. అందుకే పోతన గారి భాగవతంలో ఒక చోట ఒక మాట అంటారు. 3 మూర్తులకు 3 రూపములకు 3 కాలములకు మూలములు దేహమగుతు ఇది తదేధమని చెప్పారు బ్రహ్మమనగలిగే పాలనయన అని పిలుస్తారు. 3 రూపములకు మనకి సృష్టి స్థితి లయ అటువంటి దాన్ని మన కంటికి కనపడేటట్టుగా ఒక కొత్త వస్తువు తయారుగుట, ఒక కొత్త ప్రాణి ఆవిర్భవించుట, దానికి సృష్టి కార్యము అంటే. స్థితి అంటే లయము అంటే ఎక్కడి సృష్టిలో అక్కడికి వెతుకు. రుద్రుడు లేదా శివుడు అనేటప్పటికీ ఆయన సంహారకర్త అనగా శంకరుణ్ణి ప్రార్థన చేస్తే లయకారకుడు. నేను ఆఫీస్కి వెళ్ళాననుకోండి, నా ప్రయోజనం ఆఫీస్కి వెళ్ళడం దీని గురించి అంటే నా ఇంట్లో ఉన్న భార్యా బిడ్డలు క్షేమంగా సంతోషంగా ఆనందంగా ఉండేటట్టుగా వాళ్ళకి కావలసినట్టుగా భోజనం పెట్టగానే ఇంట్లో చాలు ఇల్లు అనేటప్పటికీ ఒక తృప్తి. అలాగే మీ యొక్క స్వస్వరూపమునందు మీరు నిలబడినప్పుడు సుఖ దుఃఖములనేటువంటివి లేకుండా